డేవిడ్ పాల్ గారు ప్రతిదినము నాకు వారు మాట్లాడుతున్నటువంటి వర్తమానములు పంపిస్తూ ఉంటారు. వారు నాన్నగారు ఫోటో లేకుండా ఒక్క మెసేజ్ కూడా పంపడము నేను ఈ మధ్య కాలంలో చూడలేదు. వారు ఉన్నప్పుడు సంగతి అలా ఉంచండి. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు మొదట నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నది దేవుని వాక్యం. ఆ ప్రకారము వారి బిడ్డలు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి తండ్రి గారిని ఎంతో ఘనపరచుచూ ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. నేను ఎంత లెక్కో తిరుగుతూ ఉంటాను. కొంతమంది మాత్రమే మర్యాదస్తులు కనబడుతూ ఉంటారు. చాలామంది చాలా రకాలైనటువంటి వాతావరణాల్లో పెరగడము, దానిని వారు అనుసరించడము, ఆయా రీతులుగా ఫెయిల్ అవడము పాస్ అవడము అనేది జరుగుతుంది. కానీ వీరు మాత్రము నేను ప్రాక్టికల్గా దగ్గరగా చూచి చెప్తున్నాను, మంచి సేవకులు. గొర్రెలకు నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడు. తోడేళ్ళు వచ్చుట చూచి పారిపోడు. చిన్న మంద మీరు భయపడకుడి, మీ తండ్రి చేత సిద్ధపరచబడిన రాజ్యము మీకిచ్చుటకు ఎంతో సంతోషించుచూ ఉన్నాడు మన తండ్రి. చాలా చోట్ల చాలా జనాంగము కనబడతారు. ఆయా అవసరతలలో వారు వస్తారు. అందరూ మార్పు చెంది మారు మనసు రక్షణ అనుభవంతో ప్రభువుని ఎదుర్కోవడానికి మాత్రమే రారు. కానీ వారి యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది వస్తారు. మనము అలాగ ఉండకూడదు అని నేర్చుకోవడము చాలా మంచిది. ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా, ఏ స్థాయిలోనికి ఎదిగిపోయినా అది లోకము. లోకము యొక్క ఆశ గతించిపోతుంది, కానీ దేవుని మాటలు గతించిపోవు. ప్రియమైనటువంటి వారలారా, నేను నా బాల్యంలో ఒక దృశ్యాన్ని దగ్గరగా నేను నా కన్నులతో చూచాను. నేను పొలంలో దూడలను మేపుకుంటూ ఉన్నాను, అనగా గేదెలను మేపుకుంటూ ఉన్నాను. ఆ పొంత అంటారు, ఇప్పుడు రోడ్లు అంటున్నారు. ఆ పొంతమ్మట గొర్రెలు మేకలు కలిపి తోలుకుని వెళుతున్నారు ఇద్దరు మనుషులు. ఇద్దరు మెడల మీద గెడలున్నాయి, చేతిలో చిన్న చిన్న కర్రలు ఉన్నాయి. గొర్రెలను తోలుకుని వెళుతూ ఉన్నారు. గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఈ ప్రక్కన ఆ ప్రక్కన పొలము ఉన్నది, అనగా వరి పంట పండుచున్నటువంటి పొలము ఉన్నది. ఇవి తిన్నగా వెళ్ళవు కదా. సుమారు నాకు తెలిసి ఒక 30 గజాల దూరమైన ఉంటుంది మంద. వెళ్ళి ఆ పొలంలో మూతి పెట్టబోతుంటే
ట్రో అని వీళ్ళ బెదిరించి రోడ్డు మీదకు తోలుకుని వస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ పొలమగల వ్యవసాయకుడు రైతు చూచాడు. ఎవడు రాడు, గొర్రెలు ఎవడిరా అంటే పరిగెత్తుకొచ్చాడు. ఒక ఎదురు కర్ర వేసుకుని వచ్చాడు, పెద్ద కర్ర. ఒక గొర్రె మీద వేసి అయిపోయాడు కర్ర తీసుకుని. అయ్యా 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 మోగజీవులను ఆయన అట్లా కొట్టకండి అని ఈ వెనకాలైన ఆ గెడ పక్కన పడేసి పరుగులు వెళ్ళాడు అడ్డుకోవడానికి. మర్యాదగానే అయ్యా 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 అంటూ, మరి దాన్ని కొట్టకపోతే నిన్ను కొట్టమంటావంటరా అని వేసాడు కర్ర తీసుకుని. ఈయన మెడ మీద పడిపోయింది, రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నాడు. ఎదురున్నాయని పరిగెత్తుకొచ్చాడు. ఈయన చచ్చిపోతాడేమో అని భయపడి పారిపోయాడు. ఎవడు కొట్టినవాడు రైతు వెళ్ళిపోయాడు. సరే లేవ తీసుకుని గొర్రెలను తోలుకుని అన్నిటినీ కాపాడుకున్నారు. దేని మీద ఒక్క దెబ్బ పడనివ్వలేదు. ప్రియులారా చూడండి, సేవకుడు అంటే చిన్న విషయం కాదు. శక్తి లోపం లేకుండా ఓపుకున్నంతసేపు రాత్రి ప్రార్థన చేస్తారు. శక్తి లోపం లేకుండా ఓపుకున్నంతసేపు ఇలాంటి కూటాల్ని అరించేసి ఆయా దినాలలో ఏర్పాట్లు చేసి నడిపిస్తూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన గోపురము తమ్ముడు డేవిడ్ పాల్ గారు మాధవపట్నంలో కట్టారు. ఉదయం నేను ఫోన్ చేసినప్పుడు ప్రార్థన జరుగుతూ ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఏంటి తమ్ముడు అంటే, అప్పుడు మనం ఓపెన్ చేసాం కదన్నా, ప్రార్థన జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు అన్నాడు. నా ప్రార్థన రిక్వెస్ట్ పెట్టుకున్నాను, తమ్ముడు నా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. చిన్న విషయం కాదు సేవకుడు అంటే. తినడము, త్రాగడము, పండుకోవడము అది పని కాదు. కానీ ఎక్కడ ఏ ఆత్మకు ఏ అవసరం ఉందో, అనగా ఏ కుటుంబానికి ఏ మనిషికి ఏమి అవసరం ఉందో కనిపెట్టి దేవుని దగ్గర గోజాడువాడు సేవకుడు. అలాంటి శ్రేష్టమైన మార్గంలో ఉన్నారని నేను తమ్ముడు డేవిడ్ పాల్ గారిని బట్టి, వారి యొక్క సహోదరులందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటాను. నా ప్రియమైనటువంటి వారలారా, నేను మొదట మీకు ఒక మాటను చూపించిన తర్వాత దేవుని వాక్యంలోనికి వస్తాను. నేను దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని చూసి మనం అక్కడికి వద్దాం. చాలా శ్రేష్టమైన వచనం అది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. అంతటా ఒక్కరే చదవండి. అంతటా వారు ఏకువని లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యోధావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతజ్ఞులగుదురు. ప్రియులారా, సరిపోద్ది. నాకు చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. దయచేసి నన్ను క్షమించాలని ముందు చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని చదవడము జాగ్రత్తగా చదవండి. తొందరపడి చదవలసినంత అవసరం మనకు లేదు.
అంత అవసరం మనకు లేదు. మనం జాగ్రత్తగా తప్పులు లేకుండా చదువుదాం. అది మనకు మంచిది, మన జీవితానికి మంచిది. వ్యర్థంగా ఒక్క మాట కూడా మనము ఉచ్చరించకూడదు. ఓకే ప్రియులారా, ఇక్కడ ఏమని రాయబడి ఉంది? మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మాట్లాడుకోవడానికి మనకు బోడు సమయం ఉంది. ఇప్పుడు వాక్యం వినడానికి సమయం కేటాయించండి ప్లీజ్. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడతారు. చూసారా, ఈ లోకములో ఎవరిని నమ్ముకున్నా పెడితే పెళ్ళి, ఇంకేదో అంటారు. ఆ మాట నాకు అనడం ఇష్టం లేదు. కానీ దేవుడు అలాగా కాదు. నీ దగ్గర ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, నీవు ఏ స్థితిలో ఉన్నా, నిన్ను నిశ్చయముగా ప్రేమించుచు ఉన్నాడు. ఖచ్చితంగా నిన్ను ప్రేమించుచున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు. లోకములో మనం ఉన్నాము. ఒక కవి అన్నాడు, లోకమంటే మట్టి కాదు, ఈ మనుష్యులు. దేవుడు నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా తన ప్రియకుమారుడైనటువంటి మన రక్షకుడైన యేసుని ఈ లోకములోనికి పంపించాడు. ఈ లోకములోనికి పంపించాడు. ప్రియమైనటువంటి వారులారా, గమనించండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. నా బాల్యంలో నా తల్లి నన్ను విడిచిపెట్టింది. నా తండ్రి జబ్బైపోయారు. నా తాత నాయనమ్మలు చనిపోయారు. ఏదో కొంచెం పొలం ఉంది, దూడ ఎడ్లు ఉన్నాయి, కానీ నాకు సరైన ఆదరణ లేదు. ఒక మాటలో చెప్పాలంటే దిక్కులేని వాడిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను అప్పుడు దేవుడు లేని వాడిని, యేసుని ఎరగని వాడిని. మా పితరులు నాకు నేర్పినటువంటి భక్తిలోనే నేను ఉన్నాను. గుడులకి వెళ్ళేవాడిని, పూజలు చేసేవాడిని. నా మెడలో ఆ కాశీతాళ్ళు విగ్రహాలు ఉండేవి. భజనలు చేసేవాడిని, జాగారాలు చేసేవాడిని. నా పేరు సూర్యప్రకాశ్రావు. ప్రియులారా, పండిట్ ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు మహానుభావుడు పరలోకం చేరుకున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఆయన వాక్యం చెబుతుంటే నేను విని నా మెడలో ఉన్నాయన్ని తీసి కాశీతాడి చేతులున్నాయి తెంపి నిజ దేవుడైనటువంటి దేవునిని యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు పేరట ఆయన తెచ్చిన రక్షణను నా సొంత నిర్ణయంతో నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. ఎవరు బలవంతము లేదు, ఎవరు బలవంతము నాకు లేదు. నాకు నేనుగా సత్యాన్ని గ్రహించాను, సత్యాన్ని వెంబడించడానికి నడుము బిగించాను.
నేను ఇంకా ఇంకా లోతుగా ఎతకడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేయొచ్చు. దేవుని అనేక అంశాలు అడుగుతూ వచ్చాను. నేను ఆయన్ని నమ్మాను కనుక నేను స్థిరపరచబడ్డాను. ఈ రాజులైన యాజక సమూహంలోనికి నేడు నేను తేబడ్డాను అని అంటే నిజరక్షకుడైన యేసుని నేను కలిగి ఉన్నాను. ప్రియమైనటువంటి వారలార్చు, మీ దేవుడైన యెహోవాను మీరు నమ్ముకోండి, స్థిరపరచబడతారు. నేను స్థిరపరచబడడానికి కారణము నా తల్లి కాదు, నా తండ్రి కాదు, అయిన వారు కాదు, దేవుని వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే మానవ శరీరాకారంతో వచ్చి శిలువ మ్రాను మీద తన రక్తమంతటిని కార్చి ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై 3వ దినాన లేచాడు. ఆయన లేచారు కనుక, ఆయన సమాధి ఖాళీగా ఉంది కనుక ఈ రోజున మనకు రక్షకుడయ్యాడని మనం నమ్ముచ్చు ఉన్నాము. సత్యాన్ని గమనించాలి నా ప్రియమైనటువంటి వారలారా. కథలు చాలా ఉంటాయి. మనకి కావలసింది కథలు కాదు, సత్యము. సత్యము. రెండవది ఏమంటున్నాడు? ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతార్థులవుదురు. చూసారా, దేవుని సేవకుని కూడా మనం నమ్మాలి. నేనున్నానంటే ఒక ప్రక్క వృత్తి చేసుకుంటూ, రెండో పక్క నా సాక్ష్యం చెప్తూ ఒక సువార్థికునిగా మాత్రమే ఉండగలుగుతున్నాను. ఒక సేవకుడు తనకున్నటువంటి ఆ గొప్ప చదువుని, ఆయనకున్నటువంటి గొప్ప గొప్ప టాలెంట్స్ని, తలంతులను ప్రక్కన పెట్టి రిక్తునిగా దేవుని చేతుల్లో పెట్టుకుని ఆయన నామములో అనేక ఆత్మల్ని కట్టుచున్నాడు. ఆయనను నమ్మాలి. నీవు నమ్మినప్పుడు గొప్ప మేలు చూస్తావు. ఒక ఆమె వచ్చింది, అయ్యా మీతో కలిసి పనిచేసిన ప్రవక్త చనిపోయాడు, చనిపోయిన తర్వాత అప్పుల వారు వచ్చారు, నా అప్పు తీరుస్తావా, నీ బిడ్డలను తీసుకెళ్ళమంటావా నా పనివారిగా అని అడుగుతున్నారు. అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావా అని ప్రవక్తను అడిగింది. ఆయన ఒక మాట చెప్పాడు, నీ దగ్గర ఏమున్నాయి? ఒక కుండ ఉంది బాబు, నూనె కుండ. ఓకే, నీ చుట్టుపక్కల ఉన్న వారి కుండలన్నీ పట్టుకొచ్చి నీ ఇంటిలో పెట్టుకో, ఈ నువ్వు కొంచెం కొంచెం వాటిల్లో వేయి అంటే ఏమైంది? కుండలన్నీ నిన్నిని. అయ్యా తెచ్చాను, ఇది పరిస్థితి అని చెప్పింది. వాటిని అమ్మి నీ అప్పులు తీర్చుకో. అదేంటి, ఎలా అవుద్ది, ఇది సాధ్యమా అని ప్రవక్తను ప్రశ్నించలేదు, చెప్పింది చేసింది అంతే. అప్పులు తీరాయి, బిడ్డలు కాపాడబడ్డారు, చక్కగా భోజనం చేయించున్నారు. ఇంకో స్త్రీ ఉంది, ప్రవక్త ఆకలితో వచ్చాడు, అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? తేవడానికి వెళుతుంది. మహాకరువు అక్కడ జరుగుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కరువు దినాలలో ఆమె కుండలో
గుప్పుడు పిండి ఉంది. ఆమె ఏమనుకుందంటే, ఇంక అందరూ తిప్పలు పడుతున్నారు, సరే ఈ పూటతో నా పిండి కూడా అయిపోతుంది, నాకు తప్పదు, ఇది తిని చచ్చిపోదాం నా కొడుకు నేను అనుకుంది. గమనించాలి, జాగ్రత్తగా వినండి. ఈయనన్నాడు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి. వెళుతూ ఉంది మంచినీళ్ళు తేవడానికి. అమ్మా అని పిలిచాడు. ఏంటయ్యా? అమ్మా నాకు కొంచెము రొట్టు ముక్క పెడతావా? అయ్యా కొండలో కొంచెం పిండి తప్ప ఇంకేమీ లేదు, నేను పుల్లలు ఏరడానికి వచ్చాను, తీసుకుని వెళ్ళి రొట్టెలు చేసుకుని నా కొడుకు నేను తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం నాయన. ఈయనన్నారు, నీవు సావనక్కర్లొద్దు, నీ కొడుకు సావనక్కర్లొద్దు, నువ్వు వెళ్ళి నాకు మొదట చిన్న అప్పం తీసుకురా, ఆ తర్వాత చేసుకుని నువ్వు నీ కొడుకు తినండి. కాదనలేదు ఆమె. చిన్న అప్పం చేసింది, ఆయనకి ఇచ్చింది. ఆయన తిన్నాడు, వెంటనే పిండి వృద్ధి అయిపోయింది. భూమి మీద కరువు తీరే వరకు కూడా ఆమె కొడుకు ఆమెతో ఉన్నవారు అందరూ తింటూనే ఉన్నారు. మాట నమ్మాలి. నమ్మరండి కొంతమంది. సంఘాన్ని కాయుచున్న కాపరిని, సంఘాన్ని మేపుచున్న కాపరిని, సంఘము కొరకు అనేక హింసలు పొందుతున్నటువంటి కాపరిని, కొన్నిసార్లు తిండి లేక గంజి తాగి ప్రార్థన చేస్తున్నటువంటి కాపరిని నిర్లక్ష్య పెట్టి దూరమును ఉన్న కొండలు నునుపన్నట్టు ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రార్థనల కొరకు ఆశ్రయిస్తారు. అసలు నీ కొరకు ప్రార్థన చేయొచ్చు, నిన్ను కాచుకుంటూ నీకు వాక్యం నేర్పుతూ నీ కొరకే జీవించుచున్నటువంటి నీ సేవకుడిని నువ్వు ఎన్నిక చేయట్లేదు. నీ బలము నీకు తెలియట్లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం నీకు అర్థమవట్లేదు. చాలామంది కుటుంబాలలో ఈ దినాలలో ఆశీర్వాదాలు చూడకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? అపనమ్మకము, అల్ప విశ్వాసులు. ఎలా మేలుపొందుతారు? ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, కృతజ్ఞులవుతారు. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రియులారా చూడండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. మనము ఫలించాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. మన ఫలములు నిలిచి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. మనం ఫలించాలి. అందుకే పరలోకము గొప్ప భాగ్యమని ఎంచుకొనక భూమి మీదకి దిగి వచ్చి నశించుచున్న మనలను ఆ నాశనకరమైన గుంట నుండి, జిగడగల దొంగ ఊపు నుండి, ఆ పాపము నుండి, శాపము నుండి, సమస్తమైన దరిద్రము నుండి విమోచించి ఈ రాజులైన యాజక సమూహంలో ఉంచారు. ఫలించడానికే, భ్రష్టులు అవడానికి కాదు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూసారా?
ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రియమైనటువంటి వారలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనం నుండి చూద్దాం. తన కుడివైపున, లేక 30 నుంచి కూడా చదవండి, ఏం పర్వాలేదు. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట ప్రోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రియులారా చూడండి, ఏం చెప్తున్నాడు? ఆయనను నమ్మిన వారితో, ఆయన శిష్యులతో, ఆయన మాట ప్రకారము ఫలించిన వారితో ఏమి చెబుతున్నాడు ఆయన? నా తండ్రి చేత ఏర్పాటు చేయబడిన ఈ రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. కుడి ప్రక్కనున్న గొర్రెలతో చెప్తున్నాడు. అంచె దినాలలో, చివరి దినాలలో ప్రభు వచ్చినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, మనము ఆయన ఎదుట సమకూర్చబడినప్పుడు, ఆయన ఎడమ ప్రక్కన మేకలను, కుడి ప్రక్కన గొర్రెలను నిలవబడతారట. అనగా రక్షింపబడిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కుడి ప్రక్కన ఉంటారు. దయచేసి కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాము. రోమపత్రిక ముందుకు వెళదాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. ప్రియులారా చూడండి, ఒకప్పుడు పాపలమే, ఒకప్పుడు చీకటి బ్రతుకులే, ఒకప్పుడు ఎవరు మెచ్చనటువంటి నీచమైన బ్రతుకే. కానీ ఇప్పుడు మనము పాపములో ఉన్నప్పుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని అర్పించారు కనుక ఆయన కార్చిన రక్తంలో నీతిమంతులమైపోయాము. ఆయన రక్తంలో నీతిమంతులమయ్యాము. ఇప్పుడు ఈ నీతిమంతులే కుడి పార్శ్వమున, కుడి ప్రక్కన నిలబడ్డారు. ఈ నీతిమంతులే ఈ రాజుకి కుడి ప్రక్కన నిలబడ్డారు. వారితో అంటున్నాడు, నా తండ్రి చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. మనం ఏ గుంపులో ఉన్నాము? ఎడమ ప్రక్కన ఉన్నటువంటి మేకల గుంపులో ఉన్నామా? కుడి ప్రక్కన ఉన్నటువంటి గొర్రెల గుంపులో ఉన్నామా?
ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఎదుట నిలబడుతున్నామా? నీ జీవితాన్ని నీవు అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10 మంది కన్యకలు ఉన్నారు, 5 నిర్లక్ష్యంగా ఉన్నారు. రాజు వచ్చినప్పుడు అయ్యో మేము కూడా ఉన్నాము అని గుండెలు బాతుకుంటున్నారు. ఆయన అంటున్నారు, మీరెవరో నాకు తెలియదు. సిద్ధపడడానికి టైం లేదు, కొట్టి దగ్గరికి వెళ్ళి ఆయిల్ కొనడానికి, నూనె కొనడానికి టైం లేదు, పాపమును ఒప్పుకుని సరి చేసుకోవడానికి టైం లేదు. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా పాపాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడి, పాపాన్ని ఒప్పుకోకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి సిగ్గుపడి, వెలుపులు రావడానికి ఇష్టం లేక సమయాన్ని వృధా చేసుకుని చివరి దినాలలో ప్రభు వచ్చినప్పుడు నేను ఉన్నాను అంటే అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరగను, ప్రియమైనటువంటి వారులారా, సంఘము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఎదిగి ఫలించాలి. మన ఫలాలు ప్రభువు కొరకు నిలిచి ఉండాలి. అది దేవుని యొక్క మంచి ఉద్దేశము. ఈ మాట ఎప్పటిది కాదు, ప్రారంభంలోనే ప్రభు అయిన దేవుడు చెప్పారు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో ఆ మాటలు వ్రాయబడి ఉంటాయి. చూడండి ప్రియులారా, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. మీరు ఫలించాలి, మనము ఫలించాలి. అది ఆయన ఉద్దేశము. ప్రియమైనటువంటి వారులారా, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చూసారా, సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషి జీవితంలో యవనస్తుడా, స్త్రీవైనా పురుషుడు అయినా, నీవెవరైనా సరే, నీకు సాక్ష్యము ముఖ్యము. ఎంతో కాలము నా జీవితాన్ని నాశనము చేసుకుని అర్థములేని బ్రతుకును బ్రతికి కళ్ళు తెరుచుకుని ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకడానికి నడుము బిగించాను. నేను దేవుని మీద ఆధారపడుతున్నాను. అనుభవపూర్వకంగా చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడిన వారు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్మిన వారు కృతార్థులవుతారు. దేవుడు ఆయన కృప వెంబడి కృప మన మీద ఉంచి నిశ్చయముగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. హల్లెలూయా. మరి అద్భుతమైన వాక్యం మనం విన్నాం. దేవుడికి స్తోత్రం. ఈ సమయంలో నిజమే
వాక్యానుసారమైన జీవితము మనము కలిగి ఉన్నప్పుడు, వాక్యానుసారంగా మనము బ్రతకడానికి దేవుని యొక్క దాసులు మాటలు విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో, ఆ వాక్యాన్ని లోబడతామో, ఈ భూమి మీద మనము స్థిరపరచబడతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలామంది భక్తులు, చాలా కుటుంబాలు, లక్షల ప్రజలు వారు ఈ రోజుకి స్థిరపరచబడ్డారు. ఈ రోజుకి వారు సామ్రాజ్యాలు, వారి రాజ్యాలు కట్టుకున్నారు, బలపరుచుకున్నారు, దేవుడి చేత బహుగా ఆశీర్వదించబడ్డారు. కారణం ఏంటంటే దేవుడు మాటలు విన్నారు వారు. హల్లెలూయా. కొన్ని దేవుడి దాసులు మరి చక్కటి మరి అద్భుతమైన వర్తమానం వారు అందించారు. మరి సాక్ష్యము కూడా అందిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒక యోహాన్ గారు ఒక సాక్ష్యం విందాం. వారి సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంటుంది. నా మెసేజ్లు ఎక్కువగా చాలా చోట్ల వారి సాక్ష్యాన్ని నేను వాడుతూ ఉంటాను. వారు త్వరగా ముగించేస్తారు అనుకోలేదు. ఒక్క అరగంట. ఏమ్మా, అందరికి ఇష్టమా కష్టమా? ఇష్టమన్నా అంత చేతులు ఎత్తండి. అమ్మో అన్నయ్య, మీరు త్వరగా ముగించేశారన్నయ్య. సాక్ష్యం విందాం. ఓకే.